హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయ రసికులు ఎక్కువైపోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఇలా దేశం మొత్తంలో రాజకీయ రసికులు ఎక్కువైపోతున్నారు. 2-3 రోజులకు ఒక విషయం బయటపడతా ఉంది. వీళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చిల్లర చేష్టలు, విచ్చలవిడితనం. ఒక ప్రజాప్రతినిధి అనే సోయి మర్చిపోయి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తతంగాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ మీద ఉమ్మేయాలనిపిస్తుంది. అంత నీచంగా తయారైపోయారు కొంతమంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఇష్యూలు బయటకు వచ్చాయి. ఏకంగా ఓ ఎంపీ అయితే తన బండారాన్నంతా బయట పెట్టుకున్నాడు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే, మరో మంత్రి ఫోన్ కాల్లో మహిళలతో మాట్లాడే విధానాన్ని చూసాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాం. మహిళలతో అక్రమ సంబంధాలు, హోటల్స్కి, లాడ్జ్కి తీసుకెళ్లి వాళ్ళతో నడిపిన వ్యవహారాలు, ఇవన్నీ వీడియోల రూపంగా బయటకు వస్తూ ఉంటే అసలు మీరు ప్రజాప్రతినిధులా లేదంటే చిల్లర వ్యక్తులా అనిపిస్తుంది. ప్రజలు వీళ్ళను ఓట్లేసి ఎన్నుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు వీళ్ళు ప్రథమ పౌరులు అయినా కూడా అవన్నీ మర్చిపోయి చండాలంగా, నీచంగా తయారవుతూ ఉంటే నిజంగా వీళ్ళని చూసి ఏమనాలి? సభ్య సమాజం నిజంగా వీళ్ళని చూసి సిగ్గుపడుతుంది. ఆ మధ్యన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన మరో ఎమ్మెల్యే ఒకరు, అలాగే రీసెంట్ గా చూస్తే ఒక దేవస్థానంకి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ ఒక మహిళతో, ఆయనతో పాటు మరో ఇద్దరు కలిసి నాగిని డ్యాన్స్ చేస్తా ఉన్నారు. చిరంజీవి గారి ఖైదీ సినిమాలోని పాట పెట్టుకొని అమ్మాయితో నాగిని డ్యాన్స్ చేస్తా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా యువకులు అంటే కాదు, ఒక్కొక్కరికి 50 పైగానే ఉన్న 60-65 సంవత్సరాలు ఉన్న ముసలోడు కూడా బట్టలు ఇప్పేసి అమ్మాయితో నాగిని డ్యాన్స్ చేస్తూ ఉంటే నిజంగా మీరు మనుషులా లేకుంటే ఇంకేమైనా అని చెప్పేసి సభ్య సమాజం అయితే చీదరించుకుంటుంది వీళ్ళని చూసి. అలాగే చూస్తే రీసెంట్గా మహారాష్ట్రలో కూడా ఒక మంత్రి అయి ఉండి ఒక ట్రాన్స్జెండర్తో ఏకంగా హోటల్ రూమ్లో దొరికిపోయి ఆ వీడియోలు, ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అందరూ ఉమ్మేస్తున్నారు. అసలు నువ్వు మనిషివేనారా బాబు, అసలు ఒక ట్రాన్స్జెండర్తో ఈ దరిద్రం ఏంట్రా అని చెప్పేసి చాలా మంది చీదరించుకుంటున్నారు. ఇట్లా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఆ తర్వాత ప్రజాప్రతినిధులుగా మారిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇతర మహిళలతో రిలేషన్ మెయింటైన్ చేయడం, అంటే పెళ్ళైనా కూడా ఇతర మహిళలతో రిలేషన్ మెయింటైన్ చేయడం, లేదంటే ఎవరైనా ఒక మహిళ అందంగా ఉంటే ఆమెను నయానో భయానో బెదిరించి లొంగ తీసుకోవడం, ఇలాంటి విచ్చలవిడితనం రాజకీయాల్లో ఎక్కువైపోతుంది. అందుకే వీళ్ళని చూస్తూ ఉంటే చీదరింపు కలుగుతుంది. 2-3 రోజులకు ఒక వీడియో వస్తూ ఉంది. అసలు దరిద్రంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి రసిక రాజులు దేశం మొత్తంలో ఎక్కువైపోతున్నారు. రోజుకొక భాగవతం బయటపడతా ఉంటే ఈ బతుకులు చేయడానికి ఉమ్మేయాలనిపిస్తుంది.